డొనాల్డ్ ట్రంప్, అయతుల్లా అలీ ఖమేనీ. ఒకరు అమెరికా అధ్యక్షుడు, ప్రపంచానికే పెద్దన్న. మరొకరు ఇరాన్ సుప్రీం లీడర్, ఇస్లామిక్ దేశాలకే బిగ్ బ్రదర్. అలాంటి ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. కాదు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధమే ట్రంప్ ఖమేనీ మధ్య వార్గా టర్న్ అయింది. సో కాల్డ్ సుప్రీం బేషరతుగా లొంగిపో అని ట్రంప్, యుద్ధానికి సిద్ధమంటూ ఖమేనీ సవాళ్లకు సై అంటున్నారు. ఈ పరిణామాలు ఎప్పుడు ఎలాంటి మలుపులకు కారణమవుతాయో అర్థం కాక పశ్చిమాసియా వణుకుతోంది. ఇంతకు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ట్రంప్ ఖమేనీ వార్గా మారడానికి రీజన్ ఏంటి? ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో చివరికి ఎవరు విజయం సాధించబోతున్నారు? అసలు ఏం చూసుకొని తెంపరి ట్రంప్తోనే ఖమేనీ కయ్యానికి కాలు దువ్వుతున్నారు? లెట్స్ వాచ్. ట్రంప్ ఖమేనీ మధ్య పీక్స్కు చేరిన మాటల యుద్ధం. లొంగిపోమన్న ట్రంప్, యుద్ధానికి సిద్ధమన్న ఖమేనీ. పశ్చిమాసియా యుద్ధం ఆధిపత్య పోరుగా మారిందా? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం పీక్స్కు చేరుకుంది. టెహ్రాన్ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నా టెల్ అవీవ్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా టెహ్రాన్ అణు కార్యక్రమానికి అత్యంత కీలక పరికరమైన సెంట్రిఫ్యూజ్ల తయారీ కేంద్రంపై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. క్యాపిటల్ సిటీ సమీపంలోని ఈ కేంద్రంపై దాదాపు 50 యుద్ధ విమానాలు ఏకకాలంలో విరుచుకుపడ్డట్టు ఐడిఎఫ్ వెల్లడించింది. దీంతో పాటు చాలా ఆయుధ తయారీ కేంద్రాల్ని కూడా ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. భీకర యుద్ధంలో ఇజ్రాయెల్ సాధించిన అతి పెద్ద విజయంగా దీనిని చెబుతున్నారు. ఎందుకంటే అణ్వస్త్రాల తయారీలో సెంట్రిఫ్యూజ్లదే కీ రోల్. అణ్వస్త్రంలో వినియోగించే యురేనియం 235 మూలకాన్ని ప్రాసెస్ చేసేవి సెంట్రిఫ్యూజ్లే. ఇప్పుడు వాటినై ఇజ్రాయెల్ దెబ్బ కొట్టింది. నెక్స్ట్ టార్గెట్ ఫార్దో భూగర్భ స్థావరాన్ని ధ్వంసం చేయడమే. ఈ యాక్షన్లోకి అమెరికా దిగబోతోంది. నటాన్జ్పై యుద్ధ విమానాలతో దాడికి దిగే ముందే అమెరికా అధ్యక్షుడు సీన్లోకి వచ్చాడు. మిడిల్ ఈస్ట్ రణరంగంలోకి అమెరికా కూడా ప్రత్యక్షం అడుగు పెట్టబోతోందనే ప్రచారం జోరందుకున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధానితో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. అది కూడా సిచ్యువేషన్ రూమ్లో కీలక పెట్టి తరువాత. కెనడా నుంచి వాషింగ్టన్ చేరుకున్న తర్వాత రక్షణ మంత్రి హెగ్సెట్తో ట్రంప్ భేటీ అయ్యారు. అనంతరం సిచ్యువేషన్ రూమ్ కు వెళ్లారు. దాదాపు 80 నిమిషాల పాటు జాతీయ భద్రతా సలహాదారు బృందంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో అవసరమైతే ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగాలనే ప్రణాళికను ట్రంప్ పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ కీలక అణుశుద్ధి కేంద్రమైన ఫోర్దోలోని భూగర్భ ఫెసిలిటీపై దాడులు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. సిచ్యువేషన్ రూమ్ లో సమావేశం ముగియడం, నెతన్యాహుతో టెలిఫోన్ చర్చల తర్వాత ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీటే భీకర యుద్ధాన్ని పర్సనల్ వార్గా మార్చేసింది. సోకాల్డ్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడున్నారో మాకు ఖచ్చితంగా తెలుసు. కానీ ఆయన హతమార్చే ఉద్దేశం లేదు. తక్షణమే ఖమేనీ లొంగిపోవాలి. లేని పక్షంలో పరిణామాలు ఘోరంగా ఉండే అవకాశం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లోని మ్యాటర్ ఇదే. కానీ ఈ వార్నింగ్ ను ఇరాన్ సుప్రీం లీడర్ అంత సింపుల్ గా తీసుకోలేదు. అమెరికా అధ్యక్షుడైతే ఎవరికి భయం అనుకున్నారో ఏమో. ట్రంప్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఖమేనీ సైతం ఓ ట్వీట్ చేశారు. అందులో నమీ పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్ తో ఖైబర్ కు వచ్చారు అని రాశారు. ఈ సందేశానికి తోడు ఖడ్గాని పట్టుకున్న ఓ వ్యక్తి కోటగేటు వద్ద ఉన్న దృశ్యాన్ని చూపించే ఫోటోను కూడా ట్యాగ్ చేశారు. ఆ ఫోటోలో కోటపై మంటలు రగిలిపోతూ ఉండడం స్పష్టంగా కనిపించింది. ఈ పోస్ట్ చూసిన వారు ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇస్లామిక్ చరిత్రలో 7వ శతాబ్దంలో షియా మతానికి మద్దతునిచ్చే మొదటి ఇమాం ఖైబర్ అనే యూదుల పట్టణంపై యుద్ధం చేసి విజయాన్ని సాధించారు. ఖమేనీ చేసిన తాజా పోస్ట్ ఆ చారిత్రక సంఘటనను ప్రస్తావించేలా ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఖమేనీ మరోసారి స్పందించారు. మేము శక్తివంతంగా ప్రతిస్పందిస్తాం, మా ప్రత్యర్థులపై ఎలాంటి కనికరం ఉండదు అంటూ మరో సందేశాన్ని విడుదల చేశారు. సో ఇజ్రాయెల్ అమెరికా కలిసి వచ్చినా వెనక్కి తగ్గేది లేదని తేల్చేశారన్నమాట. కానీ ఏ ధైర్యంతో ఆ రెండు దేశాలతో ఖమేనీ ఢీ అంటున్నారు? ఇప్పుడు మిలియన్ మార్కు ప్రశ్న ఇదే.
నిజానికి ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ముందు అలర్ట్ అయింది. ఒకవేళ వాషింగ్టన్ కూడా టెల్-అవీవ్తో చేతులు కలిపి దాడి చేస్తే ఏం చేయాలనే దానిపై క్లియర్ కట్ క్లారిటీతో ఉందా దేశం? ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనంలో వెల్లడించింది. దాదాపు అమెరికా 36 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లను యూరోపియన్ దేశాలకు చేర్చింది. వీటిని గల్ఫ్లోని తమ మిలిటరీ బేస్లను రక్షించే ఫైటర్ జెట్లు, ఇరాన్పై భారీ బాంబులతో దాడి చేసే లాంగ్ రేంజ్ బాంబర్లు వాడుకునేందుకు సిద్ధం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాపై ప్రతిదాడి చేయాలంటే ఇరాన్ క్షిపణులు దాదాపు 10,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాలి. అంత సామర్థ్యం ఉన్న మిస్సైల్స్ టెహరాన్ దగ్గర లేవు. అయితే దీనికి ప్రత్యామ్నాయ వ్యూహం ఒకటి టెహరాన్ దగ్గర ఉంది. అదే హార్ముజ్ జలసంధి. ఇక్కడ యాక్షన్ మారిస్తే అమెరికా అయినా వణకాల్సిందే. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైన తొలినాళ్లలో ఎర్ర సముద్రంలో హౌతీలు ఏ రేంజ్లో రెచ్చిపోయారో ప్రపంచం మొత్తానికి తెలుసు. వాణిజ్య నౌకలపై హౌతీ రెబెల్స్ చేసిన దాడులతో ప్రపంచ వాణిజ్యం బెంబేలెత్తిపోయింది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిలోనూ ఇరాన్ వారినే యాక్షన్లోకి దించేందుకు సిద్ధమైందన్నది న్యూయార్క్ టైమ్స్ కథనం సారాంశం. హౌతీలు ఇరాక్, సిరియాలోని సాయుధ ముఠాలు ఎర్ర సముద్రంలోని నౌకలపై తిరిగి దాడులు ప్రారంభించే అవకాశం ఉందని అమెరికా అధికారులు సైతం చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఇరాన్ కూడా హార్ముజ్లో అండర్ వాటర్ మైన్స్ ను పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఇరాన్ లక్ష్యం వాణిజ్య నౌకల్ని అడ్డుకోవడం అనుకుంటే పొరపాటే. అమెరికా యుద్ధ నౌకలను అడ్డుకోవడమే టెహరాన్ వ్యూహం. అండర్ వాటర్ మైన్స్ ను పెడితే ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ లో స్థావరాల వద్ద ఉన్న అమెరికా యుద్ధ నౌకలు బయటకు వెళ్లే వీలు లేకుండా ఇరుక్కుపోతాయి. ఆ సమయంలో ఇరాన్ వాటిపై క్షిపణి దాడులు చేసి ధ్వంసం చేస్తుంది. అమెరికా జోక్యం చేసుకుంటే వాటి స్థావరాలపై దాడి చేస్తానని ఇప్పటికే ఇరాన్ తేల్చి చెప్పేసింది. సో ఈ విషయంలో ఇరాన్ ఫుల్ క్లారిటీతో ఉంది. నిజానికి మధ్యప్రాచ్యంలో అమెరికాకు చాలా మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, జోర్డాన్, ఖతార్ వంటి దేశాల్లో మిలిటరీ బేస్లు ఉన్నాయి. వీటన్నింటిలో దాదాపు 40,000 మంది సిబ్బంది ఉన్నారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ యాక్షన్ మారిస్తే వీరందరి ప్రాణాలు రిస్కులో పడినట్టే. టెహరాన్ దాడులు ఇరాక్లోని స్థావరాలతోనే మొదలు కావచ్చు. ఎందుకంటే అక్కడ టెహరాన్ మద్దతు గ్రూపులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ ప్రతి దాడికి ఇరాన్ పెద్దగా సన్నాహాలు చేయాల్సిన అవసరం కూడా లేదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అది మాత్రమే కాదు, ఇరాన్ క్షిపణుల పరిధిలోకి బహ్రెయిన్, ఖతార్, యుఏఈ మిలిటరీ బేస్లు ఉన్నాయి. ఒక్కసారి వీటిపై దాడి జరిగితే చమురుధరలు ఆకాశాన్ని తాగడంతో పాటు పశ్చిమాసియా మొత్తాన్ని యుద్ధంలోకి లాగినట్లవుతుంది. ఇరాన్ ముందు ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి కాబట్టే ఇజ్రాయెల్, అమెరికా కలిసొచ్చిన యుద్ధానికి సిద్ధమంటోంది.